హలో అండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ కుట్టడం ఎలాగో చూద్దాం. ఇది క్రాస్ కట్ బ్లౌజ్ అనమాట. షేప్ బెల్ట్ ఫస్ట్ క్రాస్ కట్ బ్లౌజ్ అప్పుడు షేప్ బెల్ట్ కుట్టాలన్నమాట. ఇదిగోండి షేప్ బెల్ట్ కట్ చేసిన దానికి ఇంకొక ఎక్స్ట్రా పీస్ యాడ్ చేసి మనము కుట్టాలన్నమాట. ఎందుకంటే షేపు జారకుండా ఉండడానికి, ఫిట్గా ఉండడానికి మనం ఇలా 3 లేయర్స్ వేసి కుడతాం కదా, అలా కుడుతున్నాను అనమాట. ఇదిగోండి ఇది ఫస్ట్ ఒకవైపు షేప్ బెల్ట్ అనమాట. ఇంకొక దానికి కూడా ఇలాగ షేప్ బెల్ట్ వస్తుంది. దీన్ని మనం చూసుకొని కుట్టుకోవాలన్నమాట. మళ్ళీ మళ్ళీ ఇప్పి కుట్టడం అలా లేకుండా జాగ్రత్తగా చూసుకొని కుట్టాలి. ఇప్పుడు చూసారా ఫస్ట్‌దేమో ఉక్సులు పట్ట, కాజాలు పట్టి ఉన్నప్పుడుది ఒక దగ్గర పెట్టాము. సైడ్ వైపు నడుం వైపుకొచ్చేది వైపు నుంచి ఇంకొక రకంగా కుట్టామనమాట. అలా కుట్టుకోవడం వల్ల ఏంటంటే మళ్ళీ కుట్టడం, ఇప్పడం అలా లేకుండా నీట్‌గా వస్తుందనమాట. షేప్ బెల్ట్ మళ్ళీ కుట్టడం, ఇప్పే పని లేకుండా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకో కుట్టు వేయాలన్నమాట దీని మీద. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ నీట్గా ఉండడం కోసం ఒక కుట్టు వేసుకుంటే గట్టిగా ఉంటుంది. ఇలా షేప్ బెల్ట్ కుట్టడం అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి చూసుకొని. ఇదిగోండి ఇలాగ మళ్ళీ చూసి 2 షేప్ బెల్ట్లు ఎదురు బెదురు పెట్టుకొని చూడాలన్నమాట. నీట్గా వచ్చింది, ఏమీ తేడా లేకుండా నీట్గా వచ్చిందా లేదా అని చెప్పేసి. అదిగోండి వచ్చింది చూడండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డాట్ వేయాలన్నమాట. జనరల్గా క్రాస్ కట్ బ్లౌజ్కి డాటే ఇంపార్టెంట్ అనమాట. మెయిన్ డాట్ కరెక్ట్గా వస్తే ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది. మెయిన్ డాట్ వేసేసిన తర్వాత ఉక్సు కాజాలు పట్టే దగ్గర డాట్ వేయాలి. ఇప్పుడు ఆ రెండింటిని బేస్ చేసుకొని చంకలో డాట్ వేయాలన్నమాట. చంకలో డాట్ అలా వేస్తున్నాను చూడండి. జస్ట్ సైజుని బట్టి చంకలో డాట్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి ఎలా వచ్చింది డాట్ అనేది. అది బాగానే వచ్చింది. నెక్స్ట్ డాట్ నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. అంటే మెయిన్ డాట్ కొంచెం కట్ చేసుకుంటే షేప్ పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది అనమాట. ఇంకోటి కూడా అలాగే కుట్టుకొని షేప్ 2 చూసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ కింద పెట్టుకొని బ్లౌజ్ పీస్ పైన పెట్టుకొని దాని మీద ఒక కుట్టు వేయాలన్నమాట. ఇదిగోండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా కుట్టు వేయాలి. ఇలా కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చూసుకొని రెండో కుట్టు కూడా గట్టిగా వేయాలి. వేసి ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. అంటే బ్లౌజ్ పీసు షేప్ బెల్ట్ కరెక్ట్గా పడినాయా లేదా పీసెస్ అని చెక్ చేసుకున్న తర్వాత మనం ఇన్విజిబుల్ బెల్ట్ వేస్తున్నాం అనమాట. అంటే ఇన్విజిబుల్ బెల్ట్ అంటే నీట్గా ఇంకా అసలు బయటకి ఏమి ఖర్చులు కనిపించడం కానీ అవేమీ కనిపించవు అనమాట. అప్పుడు బ్లౌజ్ మొత్తాన్ని చిన్నగా ఫోల్డ్ చేసి ఆ షేప్ బెల్ట్ లోపల పెట్టి ఆ కిందున్న షేప్ బెల్ట్ క్లాత్ని తీసుకొచ్చి దీని మీద పెట్టి కుట్టాలన్నమాట. అప్పుడు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అవుతుంది. ఇది కొంచెం చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా అనమాట. ఇప్పుడు మొత్తాన్ని మళ్ళీ ఒక 2 కుట్లు కుట్టిన తర్వాత ఆ మొత్తాన్ని లోపల నుంచి బయటికి తీయాలన్నమాట. తీస్తే కరెక్ట్గా బ్లౌజు షేపు వస్తుంది. కొన్ని బ్లౌజెస్ అయితే ఇలా కుట్టేసి వదిలేస్తే సరిపోతుంది. కానీ జనరల్గా ఇలా షేప్ పైన ఒక కుట్టు వెయ్యరు, వేస్తే నీట్గా వస్తుందని చెప్పి, ఎక్కువ రోజులు ఉంటుందని చెప్పేసి అలా వేస్తాం అనమాట. అది అయిపోయింది. ఇంకోటి కూడా అలాగే కుట్టాలన్నమాట. ఇప్పుడు అది కుట్టేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్కి మనము బ్యాక్ వేస్ట్ బ్యాండ్ వేస్తాం కదా, వేస్ట్ బ్యాండ్ని కుట్టుకోవాలన్నమాట. ఇది రూబీ బ్లౌజ్ కాబట్టి మామూలుగా ఇలా కుట్టేసేయాలి. చూడండి ఇదిగో ఈ విధంగా మనము నడుము ఎంత ఉందో అంతా తీసుకొని దానికి అనుగుణంగా పెట్టి కుట్టాలన్నమాట. ఇదిగోండి ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకోవాలి, అంటే కరెక్ట్గా వచ్చిందా లేదా, ఏమైనా హెచ్చు తగ్గులు వచ్చినాయా అని మనం అలా వేలుతో సరి చేసుకొని మళ్ళీ ఒక కుట్టు వేయాలన్నమాట. కుట్టు వేసేసి లోపలికి కుట్టేయాలి. నేను యాక్చువల్గా దీన్ని పైపింగ్ వేద్దాం అనుకున్నాను. పైపింగే వేసాను చూడండి ఒకసారి ఇలా అనమాట. ఇప్పుడు మొత్తం కుట్టేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని ఒక కుట్టు వేసుకోవాలి. అలాగే ఇంకొక వైపుది కూడా పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. అలా కుట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఉక్సులు కాజాలు 2 ఒకే విధంగా ఉన్నాయా, ఏమైనా ఎక్కువ తక్కువలు ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. 2 సమానంగా ఉన్నాయి అన్న తర్వాత ఇప్పుడు కాజాలు పట్టి కుడుతున్నాం అనమాట. చూడండి ఇప్పుడు లోపల వైపుని పెట్టి మనం కాజాలు పట్టి పైకి వస్తుంది అనమాట. లోపల వైపుని పెట్టి కుడుతున్నాము. కొంచెం ఎక్కువ క్లాత్ ఉంటే కట్ చేసేసుకొని రఫ్ తీసుకోవాలన్నమాట. రఫ్ తీసుకొని నెక్స్ట్ ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇంకో కుట్టు వేసుకున్న తర్వాత
దాన్ని మనం మళ్ళీ ఫోల్డ్ చేసుకొని నీట్గా కాజాలు కుట్టడానికి వీలుగా ఒక 2 ఫోల్డ్ చేసుకొని కాజాలు స్ట్రైట్ కుట్టాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ ఒక్కసారి 2 సార్లు ఫోల్డ్ చేయాలన్నమాట. దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి ఒక కుట్టాలి. ఇదిగోండి ఇలాగా మనం 3 ఇంచెస్ క్లాత్ తీసుకుంటాం కదా, దాన్ని మనం ఫోల్డ్ చేసి కుడితే 1.25 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు వస్తుందన్నమాట 2 మడతలు వేస్తే. అది నేను మడత వేస్తున్నాను చూడండి. మడత పెట్టి లోపలికి పెట్టిన తర్వాత ఇప్పుడు మనము నీట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక కుట్టుకోవాలన్నమాట. ఇది కాజా పట్టి బయటకు వస్తుంది కాబట్టి అలాగే కరెక్ట్గా చూసుకొని ఇంకో కుట్టుకోవాలన్నమాట. కాజాలు వేయడానికి 2 కుట్లు కుడతాం కదా, 2 కుట్ల మధ్యలో ఒక కాజా ఉక్సులు వేస్తాం కాబట్టి అలా కుట్టుకోవాలన్నమాట. అది కాజా పట్టి అయిపోయిందనమాట. ఇప్పుడు ఉక్సులు పట్టి కుట్టాలి. కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటే మన కట్ చేసుకోవాలి నీట్గా. ఎప్పటికప్పుడు బ్లౌజ్ని సరి చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మళ్ళీ ఉక్సులు పట్టి ఎలా వేయాలో చూద్దాం. ఇదిగోండి, ఉక్సులు పట్టీకి పైన బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పైన క్లాత్ తీసుకోవాలి. ఇది కూడా 2.5 ఇంచెస్తో క్లాత్ తీసుకోవాలన్నమాట. 2.5 ఇంచెస్ క్లాత్ తీసుకొని మన నెక్ హైట్ కంటే కొంచెం ఉన్నా పర్లేదు, తక్కువైతే మాత్రం మళ్ళీ ఒక మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని క్లాత్ అటాచ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకోవాలి. తక్కువైతే మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అలా తీసుకున్న తర్వాత నీట్గా ఒక కుడుతున్నాను చూడండి. అలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని 2 ఫోల్డింగ్స్ చేసి నీట్గా అక్కడ చూడండి, అదిగోండి ఒక ఫోల్డింగ్ చేశాను, ఇంకొక ఫోల్డింగ్ చేసి లోపల వైపుకు పెట్టేసి ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఫోల్డ్ చేస్తున్నాను, అది కనిపించలేదు ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఇలా కుట్టేసుకున్న తర్వాత ఉక్సులు కదా ఇవి, లోపలికి నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. క్లాత్ ఏమీ బయటకు రాకుండా నీట్గా పెట్టి కుట్టుకోవాలన్నమాట. అలాగా కుట్టేస్తే ఉక్స్ పట్టి కుట్టడం అయిపోతుంది. ఇక్కడ మీకు వీడియోలో సరిగా కనిపించలేదు అనుకుంటున్నాను. ఇదిగోండి, నేను ఇంకొక వీడియోలో క్లియర్గా మీకు చూపిస్తాను ఫ్యూచర్ వీడియోస్లో. ఇలా కుట్టేస్తే కాజాలు ఉక్సులు పట్టి అయిపోతుందన్నమాట. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఏమైనా అంటే మనము కాజా కుట్టేటప్పుడు ఏమైనా లాగడం కానీ అలాగ చేస్తే కొంచెం ఎక్కువ తక్కువలు వస్తాయి, ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి చూసుకుంటే నాకు కరెక్ట్గానే వచ్చింది. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. 1-2 సార్లు చెక్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం ఎక్కువ తక్కువలైనా ఇదవుతుంది. ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు మనం చేతులు కుడుతున్నాం అనమాట. చేతులకి ఇది కొంచెం పెద్ద సైజు, చిన్న సైజు 8 లోపు అయితే అతుకులు పడవు, కానీ 8 తర్వాత ఏ సైజు అయినా అతుకులు పడతాయి. నేను చిన్న అతుకు పడింది అక్కడ, అదిగోండి అలా ఒక అతుకు వేసాను. మళ్ళీ ఇటు సైడ్ కూడా అంటే ఏమవుతుందంటే ఇక్కడ చేతికి అంటే ఒకవైపు తీసుకున్న ఇది రూబీ బ్లౌజ్ కాబట్టి 2 వైపులా అతుకులు పడుతున్నాయి అనమాట. అలాగా ఒక కుట్టేసి మళ్ళీ ఇంకో కుట్టి ఇది ఊడిపోకుండా ఉండడానికి నీట్గా కుట్టి మళ్ళీ దానిపైన ఒక కుట్టాలన్నమాట. అలా కుడితే నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం చేతులు అటాచ్ చేయాలి చూడండి. ఇదిగోండి చేతులు ఎలా అటాచ్ చేస్తున్నాం చూడండి. ఇది బ్లౌజ్ మిడిల్ నుంచి, షోల్డర్ నుంచి అటాచ్ చేయాలన్నమాట. ఎప్పుడైనా ఏదైనా సరే చేతులు అటాచ్ చేసేది మిడిల్ పార్ట్ నుంచి తీసుకొని అటాచ్ చేయాలి. ఎందుకంటే చేతులు అలా అటాచ్ చేస్తేనే నీట్గా వస్తాయి. మనము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీసుకున్నాం అనుకోండి, నీట్గా రావన్నమాట. కొంచెం ఎక్కువ తక్కువ రావడం అట్లా ఏమన్నా అవుతే మళ్ళీ మొత్తం ఇప్పుకోవాలి కాబట్టి మిడిల్ పార్ట్ నుంచి షోల్డర్ ఎప్పుడు కుట్టాలన్నమాట. అదిగోండి ఒక వైపు అయిపోయింది, ఇంకొక వైపు కుడుతున్నాను. చూసుకొని ఒక వైపు నుంచి అయిపోయింది కదా, ఇంకొక రెండో వైపు నుంచి తీసుకొని రెండో వైపు కూడా అలాగే కుట్టేసుకోవాలన్నమాట. హ్యాండ్ ఇది బ్యాక్ పార్ట్ హ్యాండ్ అనమాట. ఇందాక ఫ్రంట్ పార్ట్ వైపు కుట్టాం కదా, ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ హ్యాండ్ని చూసుకొని నీట్గా చేతులు కుట్టేటప్పుడు ఎప్పుడైనా లాగకూడదు అనమాట.
సాగదీసి లాగకూడదు అనమాట. సాగదీసి లాగేస్తే ఏమవుతుందంటే ముడతలు వచ్చేస్తాయి అనమాట చేతుల దగ్గర, లేదంటే తిత్తులుగా అయిపోయినట్టు అవుతుంది. ఎప్పుడైనా సరే మనం దేన్ని మెజర్మెంట్స్ కరెక్ట్గా పెట్టుకొని కుట్టుకోవాలి, కానీ సరిపోలేదని చెప్పి లాగేయడాలు అలా చేయకూడదు అనమాట ఏదైనా. ఇదిగోండి ఈ చేతులు ఒకవైపు కుట్టేసాం కదా, మళ్ళీ ఇంకొక రెండో కుట్టు మొత్తంగా వేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఈ విధంగా కుట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి హ్యాండ్ అయిపోయింది, ఇంకొకటి అలా కుట్టుకోవాలి. ఇదిగోండి చేతులు మెజర్మెంట్స్ చూసి చెయ్యి లూజ్ చూసి నేను మార్క్ చేశాను అనమాట. చెయ్యి లూజ్ వచ్చి 6.5, ఆర్మ్ డౌన్ వచ్చేసి 8.5 వచ్చింది. ఆ 8.5 పెట్టి నేను మార్క్ చేసుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా మనం కటింగ్లో ఎలా పెట్టామో అలాగే వచ్చింది. అయినా ఒకసారి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక్కసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనము కటింగ్లో ఎంత పెట్టామో స్టిచ్చింగ్లో అంతే కుడతామన్న రూల్ ఏమి ఉండదు. ఒకవేళ కొంచెం అటు ఇటు అవ్వచ్చు అనమాట. అందుకని ఒకసారి మనం పెట్టింది వచ్చిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి. ఎప్పుడు ఏ బ్లౌజ్ కుట్టినా బ్యాక్ పార్ట్ వైపు నుంచే మనము బ్యాక్ పార్ట్ వైపునే స్టిచ్చింగ్ చేయాలన్నమాట. కుట్టు వేస్తే ఫ్రంట్ పార్ట్లో లోతు ఇస్తాం కాబట్టి కరెక్ట్గా రాదనమాట మనకి. అందుకని ఎప్పుడు బ్యాక్ పార్ట్ నుంచే మనము కుట్లు వేయాలన్నమాట. ఇదిగోండి ఒక కుట్టు అయిపోయింది, ఇంకొక రెండో కుట్టు కుడుతున్నాను అనమాట. అలా 3 కుట్లు కుట్టాలి. ఇన్ కేస్ కాదు ఇంకొక కుట్టు కుట్టాలంటే 4 కుట్లు, జస్ట్ 3 కుట్లు అయితే సరిపోతుంది. ఎందుకంటే ఖర్చు ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. నేను ఇంకో కుట్టు కూడా కుడుతున్నాను. అట్లా 4 వైపులా 4 కుట్లు వేసేసుకోవాలన్నమాట. చేతికి అంటే సైడ్ జాయింట్ 4 కుట్లు వేసేసుకోవాలి. అలాగా ఇంకో చేయి కూడా చూపిస్తున్నాను చూడండి. సేమ్ అలాగే 6.5 ఇంచెస్ హ్యాండ్ లూజ్ అనమాట. ఆర్మ్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచెస్ వచ్చింది లూజు. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాల్సిందే. కటింగ్లో యాక్చువల్గా మనం కటింగ్లో పెట్టిన కటింగ్కి మనం ఇప్పుడు స్టిచ్చింగ్లో అంతా అయిపోయిన తర్వాత పెట్టిన దానికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. జస్ట్ ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా మళ్ళీ బ్లౌజ్ కుట్టి వేసుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడ టైట్ అయింది లూజ్ అయింది అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉంటాయి అనమాట. ఒకసారి మనమే చూసుకొని కుట్టేసి ఇస్తాను అనమాట. అలా అనమాట. ఇప్పుడు ఒక కుట్టు కుట్టేసాను కదా, ఇంకొక 2 కుట్లు వేసేయాలన్నమాట దాని మీద. ఆ విధంగా 2 కుట్లు వేసేసాం అనుకోండి, 3 కుట్లు వేస్తాం కదా సైడ్ కుట్లు ఎప్పుడైనా, అట్లా 3 కుట్లు వేసేయాలన్నమాట. మీరు కనుక నా వీడియో చూస్తున్నట్టయితే మీకు ఏమైనా యూస్ఫుల్ అవుతుంది అనిపించినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని చూస్తూ ఉండండి. ఈ విధంగా ఇంకో కుట్టు కూడా కుట్టేశాను అనమాట. ఆ విధంగా బ్లౌజ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు బ్లౌజు అయిపోయింది కాదు, సైడ్ ఖర్చులు ఎక్కువ తక్కువలు ఉంటాయి కదా, అది కొంచెం చూడండి. మనం ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ తీసుకుంటాం కదా, హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కట్ చేయాలన్నమాట. ఈ విధంగా కట్ చేసి